ఓం శుక్లాంబరధరం విష్ణుం సస్వర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అని స్వామి వారికి నమస్కారం చేసుకుని వాళ్ళు మళ్ళీ కొంతవరకు ఎంత ఎంత అవుతే అంతవరకు విష్ణు సహస్రనామంలో కొన్ని నామాలు చూసుకుందాం. మనం పోయిన వారము రుద్ర బహుశిరా బభ్రు విశ్వయోని శుచిస్రవా అమృత శాశ్వత స్థాణు వరారోహ మహాతపా అని నామాలు చూసుకున్నాము. ఈ వరారోహో మహాతపాహ లైన్ లో ఉన్న వరారోహం వరకు మనము స్వామి వారి వాసుదేవ వ్యూహం గురించి కొంత ఇన్ఫర్మేషన్ చూసుకున్నాము. వసించి ఉండి విశ్వాన్ని సృజించి అందులో ప్రాణులను సృజించి ఆయన అందులో వసించి వెలుగుతూ ఉంటారు కాబట్టి వాసుదేవ అని అటువంటి వ్యూహం. ఈ వాసుదేవుడికి ఈ వాసుదేవ వ్యూహానికి ఐశ్వర్యము, వీర్యము, యశము, శ్రీ, జ్ఞానము, వైరాగ్యము అని చెప్పి ఇంకో రకంగా ఆ 6 గుణాలు ఏంటంటే జ్ఞానము, బలము, అవి సంకర్షణుడికి ఉంటాయి. తర్వాత ప్రద్యుమ్నుడికి ఈయనకేమో ఐశ్వర్యము, వీర్యము అని ఉంటుంది. అనిరుద్ధుడికేమో తేజస్సు, శక్తి ఉంటుంది. ఈ ముగ్గురులో ఈ 3 వ్యూహాల్లో ఉన్న ఈ 6 గుణాలు వాసుదేవుల్లో ఉంటాయి మొత్తం అన్ని కలిపి. ఈ గుణాలతోటి ఆయన ఏమేమి పనులు చేస్తూ ఉంటారు అని చెప్పి మనకు ఈ నామం దగ్గర నుంచి మహాతపాహ దగ్గర నుంచి మొదలయ్యాయి. ఈ వ్యూహాలు చేసే పనులు ఎందుకు అవి అట్లా ఉన్నాయి అని కొంతవరకు మనము నామాల్లో చెప్పుకున్న తర్వాత ఎక్కడి వరకు చెప్పుకుంటాము? ఈ మహాతపాహ దగ్గర నుంచి మొదలుపెట్టి సర్వగ సర్వవిద్భాను విశ్వక్సేన జనార్దన వేద వేదవిత్ అవ్యంగ వేదాంగ వేదవిత్ కవి లోకాధ్యక్ష సురాధ్యక్ష ధర్మాధ్యక్ష కృతాకృత చతురాత్మ చతుర్వ్యూహ చతుర్దంష్ట చతుర్భుజ భ్రాజిష్ణుర్భోజనం భోక్త సహిష్ణుర్జగదాదిజ అనఘో విజయోజేత విశ్వయోని పునర్వసు వరకు ఇంతవరకు ఈ 4 వ్యూహాల గురించి ఆ వ్యూహాలు చేసే పనుల గురించి మనం చెప్పుకుంటాము. ఆ తర్వాత ఉపేంద్ర దగ్గర నుంచి మనకు యాక్చువల్ గా ఆయన విభవమూర్తులు, ఆయన అవతారాలు మొదలవుతాయి. అక్కడి నుంచి మళ్ళీ మనము ఇంకా కొంచెం కిందికి వస్తూ ఉంటారు, ఇంకా కొంచెం మనకి దగ్గర అవుతూ ఉంటారు. ఆయన ఎక్కడో పైన పరాగా ఉన్నప్పుడు మనకు అందొచ్చు, అందకపోవచ్చు. తర్వాత ఆయన ప్రపంచాన్ని తయారు చేసి ప్రపంచంగా ఉన్నారు, ఎటు చూసినా ఆయనే. పాపం గాల్లో ఆయన, నీరులో ఆయన, నిప్పులో ఆయన, నాలో ఆయనే. కానీ ఆయన అయినా కూడా ఇంకా మనకి దగ్గరికి కావాలి అనుకున్నప్పుడు ఆయన ఈ విభవమూర్తులుగా మన దగ్గరికి వస్తారు. కాబట్టి మనం ఇవాళ ఇంతవరకైనా చెప్పుకోవడానికి ఎంతవరకు అయితే అంతవరకు చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కాబట్టి ఇక్కడి నుంచి మనకు కొంతవరకు ఈ 4 వ్యూహాల్లో వాసుదేవ వ్యూహం గురించి ఆల్రెడీ చెప్పారు కదా. ఆయన చేసే పనులన్నీ ఆయనే చేస్తారు. ఆయనకి ఈ 6 గుణాలు ఉంటాయి. దాని తర్వాత ఇక్కడి నుంచి మహాతపాహ దగ్గర నుంచి మనము మన సంకర్షణ వ్యూహం గురించి చెప్పుకుంటున్నాం. ఈ సంకర్షణుడికి ఏమున్నాయి అని చెప్పుకున్నాము? రెండు గుణాలు, ఒకటి బలము, ఒకటి ఆయనకి జ్ఞానము. ఆయన జ్ఞాన స్వరూపుడు, ఆయన మహాబలం కలిగిన వారు. వాటితోటి ఆయన ఒక పని చేస్తారు. ఆ 2 గుణాలతో ఆయన చేసే పని ఏమంటే లయం చేస్తారు. ప్రళయానికి ఆయన కారణము. ఆయన ఏం చేస్తారో చూసుకుందాం. ఈ నామమే మహాతపాహ దగ్గరనే మొదలవుతుంది. ఆయన జ్ఞానం మహా అంటే చాలా గొప్ప, తపస్సుతోటి సంపాదించవలసిన జ్ఞానం. అసలు తపించి మనం అందరము ఏం కావాలి, ఇప్పుడు ఎందుకు ప్రయత్నం చేస్తున్నాము? ఈ వేదాల్లో ఉన్న విషయాలు తెలుసుకోవాలి, ఉపనిషత్తుల్లో ఉన్న విషయాలు తెలుసుకోవాలి. స్వామి అసలు ప్రపంచాన్ని ఎట్లా తయారు చేశారు, మనం ఎక్కడి నుంచి వచ్చాము, అసలు నేనెవరు, నేను ఎక్కడికి వెళ్తాను, ఆయనలో నేను ఎక్కడున్నాను, ఎందుకు ఇక్కడికి వచ్చాను, ఈ కష్టాలన్నీ ఎందుకు పడుతున్నట్టు నాకు అనిపిస్తున్నది, వీటిలో నుంచి ఒకవేళ ఈ కష్టాలు దూరం చేసుకుంటూ నేను ఎక్కడికి వెళ్తాను, ఎందుకు అట్లా వెళ్ళాలని నేను అనుకుంటున్నాను, ఇట్లాంటి జ్ఞానం అంతా తపించి సంపాదించాలి. కాబట్టి అటువంటి తపస్సుతో సంపాదించే గొప్ప జ్ఞానాన్ని ఇవ్వగలిగిన వారు కాబట్టి ఆయన మహాతపాహ. పైగా ఆయన మహా జ్ఞానమూర్తి కాబట్టి ఆ 2 కారణాలకి ఆయనని మనం మహాతపాహ అని పిలుస్తాము. ఇక్కడి నుంచి మనకి సంకర్షణ వ్యూహము మొదలవుతుంది. అందులో ఈయనకి అంత గొప్ప, మనం ఇప్పుడు సంకర్షణుడిగా లయకారకుడిగా కాకుండా శ్రీ మహావిష్ణువు యొక్క వాసుదేవ వ్యూహంగా చూస్తే అంత గొప్ప తపస్సు, అంత గొప్ప జ్ఞానం ఎందుకు అంటే సృష్టిని తయారు చేయడానికి, నడిపించడానికి, లయం చేయడానికి
లయం అయిపోయినాక అంత జాగ్రత్తగా చూసుకోవడానికి, మళ్ళీ సృష్టి స్టార్ట్ అయినప్పుడు ఆ జ్ఞానం అంతా మళ్ళీ అందించడానికి అని 5 రకాల పంచకృత్యాలు ఉంటాయి. మనకు లలితా సహస్రనామంలో ఆ నామం వచ్చినప్పుడు చెప్పుకుందాం, పంచకృత్య పరాయణ అని. తర్వాత సర్వగా, ఈ సర్వగహ అన్నదానికి మనం కొద్దిగా చెప్పుకున్నాము పోయిన వారము, మళ్ళీ చెప్పుకుందాము. అంతటా గా అంటే గమనం కలిగిన వారు, ఆయన అంతటా తిరుగుతారు. ఆయన లేని ప్రదేశం ఈ మొత్తం విశ్వం పైన, విశ్వం చుట్టూ ఎక్కడా లేదు. ఆయన అటువంటి గమనం చేయగలిగిన వారు కాబట్టి సర్వగా. పైగా ఆయన ఆదిత్యుడిగా కూడా జ్యోతిర్మండలంలో ఉండి ఆయన తిరుగుతూ ఉంటారు కాబట్టి ఆయన సర్వగహ, మొత్తం ప్రపంచంలో కూడా ఆదిత్యుడిగా సూర్య మండలంగా ఉండి మొత్తం తిరుగుతూ చూసుకుంటూ ఉంటారు కాబట్టి ఆ రకంగా కూడా చెప్పుకుందాము, ఎందుకు కాదనుకోవాలి. తర్వాత ఆయన సర్వగహ, ఆయన సర్వులు మనందరము ఆయన్నే చేరాలి అని కోరుకుంటూ ఉంటాం కాబట్టి ఆయన సర్వగహ. మనమందరం ప్రతి రోజు ఏం ప్రయత్నం చేస్తామంటే ఆయనే కావాలని ప్రయత్నం చేస్తాం కాబట్టి ఆయన సర్వము, ఎక్కడెక్కడ ఎవరెవరు ఉన్నారో అందరి చోట్లకి, అందరిలోకి, అన్ని ప్రదేశాలకు ఆయన వెళ్తారు. సర్వాన్ని ఆయనలోకి తీసేసుకుంటారు. సర్వము ఆయన వైపుకి నడవాలి అని ప్రయత్నం చేస్తారు, గమనం చేయాలని ప్రయత్నం చేస్తారు కాబట్టి ఆయన సర్వగా అని చెప్పుకుంటామన్నమాట. కాబట్టి ఆయన సర్వగహ. ఇప్పుడు ఆ జనరల్ గా వాసుదేవుడిగా, మామూలుగా మహావిష్ణువుగా, ఆదిత్యుడిగా 3 అర్థాలు చెప్పుకున్నాం కదా. ఇప్పుడు మన సంకర్షణుడిగా అర్థం చెప్పుకుందాము. ఆయన అందరినీ తనలోకి తీసేసుకుంటారు కాబట్టి ఆయన లయకారకుడయ్యి అవసరం వచ్చినప్పుడు ఎన్నో రకాలుగా మనం ఆయనలో చేరిపోతాం. ఒకటి మోక్షం సాధించి ఆయనలోకి చేరిపోవచ్చు, ఒకటి రాత్రిపూట నిద్రపోయేటప్పుడు ఆయనలో లయమైపోతాం. నేను అన్నది ఒక్కటే మేలుకొని ఉండి మన స్థూల సూక్ష్మ కారణ శరీరాలన్నీ చేతన ఉడిగి చప్పుడు చేయకుండా క్వైట్ గా ఉన్న సమయంలో నేను అనేది ఆ పరమాత్మతో రమిస్తూ ఉన్నప్పుడు ఆయనలోకి వెళ్ళిపోతాం, అది కూడా లయం అన్నమాట. తర్వాత మళ్ళీ ప్రళయం, మనకి మామూలు ప్రళయాలు ఉన్నాయి, మహాప్రళయాలు ఉన్నాయి. వాటన్నిటిలో కూడా లయం అయిపోవడం అంటే కలిసిపోవడం. కలిసిపోయే సమయంలో ఏ రకంగా అయినా కలవచ్చు, అవన్నీ ఆయనలోకి వెళ్ళిపోయే సమయం కాబట్టి అది సర్వగహ అని. తర్వాత సర్వవిత్ అంటే అన్ని విషయాల గురించిన జ్ఞానం కలిగి ఉండడాన్ని సర్వవిత్. వేత్త అంటాం కదా మనం, శాస్త్రవేత్త అంటే శాస్త్రముల గురించి జ్ఞానం కలిగిన వాడు, విత్ అంటే తెలిసిన వాడు, వేద అంటే తెలవడం, విత్ కాబట్టి తెలిసి ఉండడాన్ని అంటే జ్ఞానాన్ని మనము వేత్త, తెలిసి ఉన్నవాడిని వేత్త అంటాము, తెలవడాన్ని వేదము అంటాము. కాబట్టి శాస్త్రవేత్త అంటే శాస్త్రాలన్నీ తెలిసినవాడు అట్లా అనమాట. లేకపోతే అన్ని కాకపోతే సర్వ శాస్త్రవేత్త అంటే అన్ని శాస్త్రాలు తెలిసిన. శాస్త్రాలు ఏంటంటే ధనుష్ శాస్త్రం ఉంది, ఆయుర్వేద శాస్త్రం ఉంది, ఏదో నాట్య శాస్త్రం ఉంది, ఏదో అన్ని రకాల శాస్త్రాలు ఉన్నాయి. అటువంటి శాస్త్రాల్లో ఏదైనా ఒక శాస్త్రం తెలిస్తే ధనుష్ శాస్త్రవేత్త, అట్లా జ్యోతిష్ శాస్త్రవేత్త అని అట్లా అనమాట. మనం ఇంగ్లీష్ లో వాటిని సైంటిస్ట్ అంటాం. సైన్స్ తెలిసిన వాళ్ళని సైంటిస్ట్ అని ఇంగ్లీష్ లో అన్నట్టు, శాస్త్రం, సైన్స్ అంటే శాస్త్రమే కదా. ఏదైనా సరే ఒక సైన్స్ తెలిసిన వాళ్ళని మనం ఇంగ్లీష్ లో సైంటిస్ట్ అంటాము, ఆ సైన్స్ ని తెలుగులో శాస్త్రం అంటాం కాబట్టి శాస్త్రం తెలిసిన వాడిని శాస్త్రవేత్త అంటాం. ఆ రకంగా ఇక్కడ ఆ శాస్త్రము వేదము అది అని కాదు, అన్ని విషయాల గురించి తెలిసిన వాడు కాబట్టి సర్వవిత్ అని మనం శ్రీ మహావిష్ణువు పరంగా, తర్వాత వాసుదేవ పరంగా చెప్పుకొని ఇక్కడ సంకర్షణుడిగా ఆయన జ్ఞానం అని చెప్పుకుంటున్నాం కదా. సంకర్షణుడికి ఉన్న 2 గుణాలు అంటే, ఇప్పుడు సంకర్షణుడికి 2 ఉన్నాయి గుణాలు, ఇందులో మిగిలిన 4 లేవని మనం అనుకోకూడదు. ఆయనకి 2 ప్రధానంగా పైకి తెలుస్తూ ఉంటాయి ప్రస్ఫుటంగా, మిగిలినవన్నీ ఆయనలో ఉంటాయి. ఎందుకంటే సంకర్షణుడు వాసుదేవుల్లో నుంచి వచ్చాడు కదా, సంకర్షణుడు వాసుదేవుల్లో నుంచి వచ్చాడు. తర్వాత ప్రద్యుమ్నుడు సంకర్షణుడిలో నుంచి వచ్చాడు. తర్వాత ప్రద్యుమ్నుడు ఆయన సగం చేసుకొని అనిరుద్ధుణ్ణి తయారు చేశాడు. కాబట్టి అన్ని 6 గుణాలు ప్రతి వాళ్ళలో ఉంటాయి, ప్రతి వ్యూహంలో ఉంటాయి. కానీ 2 చాలా ముఖ్యంగా బయటికి కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఆయన ఆ విధంగా సర్వవిత్, ప్రతి దాని గురించిన జ్ఞానం ఆయనకి తెలిసి ఉన్నది కాబట్టి ఆయన సర్వవిత్, అంత జ్ఞాన స్వరూపుడు అన్నమాట. తర్వాత ఆయన భానువు, ఈ మొత్తం జ్ఞానాన్ని కలిగి ఉండి ఆయన ఇంకా ఏమి చేస్తాడు అంటే అందరిలో ఆయన జ్ఞానంగా ప్రకాశిస్తూ ఉంటాడు, వెలుగుగా ప్రకాశిస్తూ ఉంటాడు కాబట్టి ఆయన భానువు.
భా అంటే వెలుగులు, భాస్వరములు, కిరణాలు అని చెప్పుకున్నాం కదా, ప్రాణాలు ఏవైనా సరే ఆ రకంగా అందరిలో ఆయన వెలుగుతూ ఉంటారు, అంతటా వెలుగుతూ ఉంటారు విశ్వం అంతా. సర్వగః సర్వవిత్ భానుః విశ్వక్సేన. విశ్వక్సేనుడు అంటే విశ్వమంతటికి ఆయన సేన. సేన అంటే ఫాలో అయ్యేది, విశ్వం మొత్తము ఆయన వెనకాల, ఆయన శక్తులన్నీ ఆయనని ఫాలో అవుతూ విశ్వాన్ని నడిపించడానికి సపోర్ట్ చేస్తాయి. కాబట్టి విశ్వక్సేన, విశ్వానికి మొత్తానికి సేన అయిన వాడు అని చెప్పి మనము విశ్వక్సేనుడు అని చెప్పుకుంటాం అనమాట. ఈ సేనలో ఏమేమి ఉంటాయంటే రకరకాల శక్తులు ఉంటాయి, రకరకాలుగా ఆదిత్యులు ఉంటారు, తర్వాత రుద్రులు ఉంటారు, తర్వాత ఏమి కావాలంటే అవి మొత్తం సేనతోటి ఆయన ఏం చేస్తారంటే చెడుని తీసేస్తారు, మంచిని నిలబెడతారు, ధర్మాన్ని కాపాడుతారు. ఆ పనులు చేయడానికి ఆయనలో నుంచి ఎన్నో రకాలుగా సేనలను బయటికి తీసి వాటన్నిటికీ ఆయన లీడర్ అయ్యారనమాట. ఆయన ఆ రకంగా విశ్వక్సేనుడు అని మనం విశ్వక్సేనుడికి అర్థం చెప్పుకుంటున్నాం. మొత్తం విశ్వశక్తులు మనకు గాలి, నీరు, వాయు, తర్వాత భూమి, నీరు, నిప్పు, చుక్కలు, నక్షత్రాలు, తారాగణాలు, సూర్యుడు, చంద్రుడు, ఏమి కావాలో అవి అన్ని రకాల విశ్వం నడవడానికి అవసరమైన శక్తులన్నీ ఈ విశ్వక్సేనమే. కాబట్టి అన్ని విశ్వశక్తులుగా ఆయనని సృజించుకొని ఆయన విశ్వాన్ని నడిపిస్తూ ఉన్నారు కాబట్టి ఆయన విశ్వశక్తి. కాబట్టి ఇక్కడి నుంచి ఈ విశ్వక్సేనుడు అన్న చోట ఆయన అనిరుద్ధుడుగా ఆ వ్యూహంగా కనిపిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇన్ని శక్తులు పెట్టుకొని ఏం చేస్తారు ఆయన అంటే ప్రపంచాన్ని నడిపిస్తూ ఉంటారు. కాబట్టి ఆయన విశ్వక్సేనుడు, ఆయన మొత్తం విశ్వానికి సేన అయి ఉన్నారు. ఆయనే అనిరుద్ధ స్వరూపంతో ప్రపంచాన్ని నడిపిస్తూ ఉన్నారు. కాబట్టి ఆయన అనిరుద్ధ వ్యూహం అన్నమాట, స్థితికారకులు. ఇంకొక అర్థం ఏంటంటే అనిరుద్ధుడికి ఇక్కడ విశ్వక్సేనుడు అని అనుకోవడానికి కారణం ఏమంటే మనకు నిరుద్ధము అంటే ఆపడం, నిరుద్ధము అంటే ఎవరైనా నిరోధించడం, ఆపేయడం, అడ్డుకోవడం. కానీ ఈయనని మాత్రం, మన భగవంతుడిని మాత్రం ఎవరు ఆపలేరు, ఆయన ఎవరు దాటిపోలేరు. కాబట్టి ఆయన విశ్వక్సేనుడు, ఆయన అనిరుద్ధ వ్యూహంగా ఉంటారు. ఇక్కడ మళ్ళీ కొంచెం పైకి వెళ్తే ఇక్కడ ఆల్రెడీ అనిరుద్ధుడు వచ్చాడు కాబట్టి సర్వగహ, అందరినీ తనలోకి తీసుకునే మన సంకర్షణ స్వరూపము, సర్వవిత్, అన్ని రకాల జ్ఞానాలతో ఉన్నప్పుడు ఆయన సంకర్షణుడుగా ఉన్నా ఇక్కడ ఆ మొత్తము జ్ఞానాన్ని పెట్టుకొని ఆయన ఏం చేస్తారు అనుకున్నప్పుడు మనము ఈ సర్వవిత్కి ఇంకొక అర్థం చెప్పుకుందాం. ఈ సంకర్షణుడికి మన అనిరుద్ధుడికి మధ్యలో మనకు ప్రద్యుమ్నుడు ఉన్నాడు కదా, ఈ ప్రద్యుమ్నుడి పరంగా మనము అర్థం చెప్పుకుందాం. ఎందుకంటే ఇక్కడ లయమైపోయిన విషయాలు ఇక్కడ మళ్ళా విశ్వక్సేనుడిగా స్థితిగా నడుస్తున్నప్పుడు మధ్యలో ఆవిర్భవించాలి. కాబట్టి అప్పుడు సర్వవిత్ అన్నప్పుడు ఇక్కడ వేదములు తెలియడము, జ్ఞానము అన్న అర్థముతో పాటు ఇక్కడ విత్ అన్నప్పుడు మనము డబ్బులు, ఐశ్వర్యము అని చూసుకున్నాం అనుకోండి. అప్పుడు ఐశ్వర్యంతో ఆయన ఉన్న పరాక్రమంతో ఏం చేస్తారు అంటే సృష్టి చేస్తారు. కాబట్టి ఇక్కడ మనకు సర్వవిత్ అన్నప్పుడు ఐశ్వర్యంతో పాటు పరాక్రమము, ఈ రెండిటితో పాటు ఆయన వీర్యము ఐశ్వర్యము కలిపి ఆయన సృష్టి చేస్తారు. చేసి ఏం చేస్తారు, ఆ చేసిన సృష్టిలో తానే ప్రవేశించి వెలుగుతూ ఉంటారు. ఈ మళ్ళీ ప్రవేశించి వెలుగుతూ ఉండడం మళ్ళీ మనకి వాసుదేవ తత్వం. కాబట్టి ఇక్కడ సర్వగహ అన్నప్పుడు సంకర్షణుడిగా, సర్వవిత్ అన్నప్పుడు మనము ప్రద్యుమ్నుడిగా ఆయన సృష్టి చేస్తూ, విశ్వక్సేనుడిగా ఆ సృష్టిని స్థితిగా ఒక పరిస్థితిలో, ఒక పద్ధతిలో ఆయన నడిపిస్తూ ఉన్నారు అని చెప్పి సర్వగహ సర్వవిత్ విశ్వక్సేన అన్నప్పుడు సృష్టి స్థితి లయలుగా ఆయన ఉన్న సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ వ్యూహాలుగా చెప్పుకుంటున్నాం అనమాట. తర్వాత ఆయన ఇవన్నీ ఎందుకు చేస్తారు అంటే జనార్దన, ఆయన అర్ధనము అంటే తీసేయడం. మళ్ళీ మనము దీన్ని ఒకవేళ సంకర్షణగా పరంగా చెప్పుకున్నప్పుడు ఆయన మొత్తం జనులని ఆయన అర్థనం చేస్తారు, తీసేస్తారు. కాబట్టి ఆయన జనార్దనుడు అని చెప్పుకోవచ్చు. అదే విధంగా ఇక్కడ విశ్వక్సేనుడు అన్నప్పుడు ఆయన విశ్వంలోని శక్తులన్నింటినీ తనలోకి తీసేసుకుంటారు మొత్తం అనుకున్నప్పుడు కూడా మళ్ళీ సంకర్షణుడిగా చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ మనం అన్ని రకాలుగా చూసుకుంటున్నాం కాబట్టి ఇంకొక అర్థం ఏంటంటే ఈ రకంగా జనులందరూ ఎంతో ఆర్తితోటి ఆయన దగ్గరికి వస్తే వాళ్లకున్న కష్టాలని తీసేసేవారు, అర్ధనం చేసేవాళ్ళు, డిస్ట్రాయ్ చేసేవారు. కాబట్టి ఆయన జనార్దనుడు అని మనము వాసుదేవ పరంగా కూడా మళ్ళీ అర్థం చెప్పుకోవచ్చు.
కాబట్టి సర్వగః సర్వవిద్ భానుః విశ్వక్సేనః జనార్దనః. ఇక్కడ మళ్ళీ వేదః అని మొదలు పెట్టుకుంటున్నాము. వేదము అన్నప్పుడు జ్ఞానము. కాబట్టి ఇక్కడ ఒక రౌండ్ అయిపోయింది కదా. సర్వగః అన్నప్పుడు సంకర్షణుడు, సర్వవిత్ అంటే సృష్టికారకుడు మన ప్రద్యుమ్నుడు, విశ్వక్సేనుడు అన్నప్పుడు మళ్ళీ స్థితికారకుడు అనిరుద్ధుడు. ఇక్కడ మళ్ళీ వేదః అన్నప్పుడు మొత్తం వేదాల సారమే మొత్తము జ్ఞానమే ఒక రూపు తీసుకుంటది వేదం కదా. కాబట్టి ఆ వేదము అన్నప్పుడు మనం మళ్ళీ సంకర్షణుడిగా ఆయన్నే చూసుకుంటున్నాం అనమాట. వేదము అంటే తెలవడము, జ్ఞానము అని చెప్పుకున్నాం కదా. ఏది తెలవబడాలో దాని గురించి చెప్పేది వేదము. మనము దేని గురించి తెలుసుకోవాలి అంటే భగవంతుడి గురించి. కాబట్టి వేదం ఏం చెప్తుందంటే భగవంతుడి గురించిన ఇన్ఫర్మేషన్ చెప్తుంది. అది ఎట్లా భగవంతుడిని తెలుసుకోవాలంటే చూడని చుట్టుపక్కల ఉన్న ప్రపంచంలో ఉన్న మొత్తము పరమాత్ముడే ఉన్నాడు. ఆయన్ని తెలుసుకోవడానికి అర్చామూర్తులుగా విభవమూర్తులుగా ఆయన ఎన్నో రకాలుగా ఉన్నారు. ఆయన ఆ విధంగా తెలుసుకో, ఇదిగో పట్టు ఇన్ఫర్మేషన్ అని ఆ వేదము భగవంతుడిని అద్దం పెట్టి చూపించినట్టు చూపిస్తుంది. కాబట్టి వేద తర్వాత కాబట్టి వేదాలకు అంత జ్ఞానం ఉందని చెప్పుకుంటాం. ఆ రకంగా సరే ఇంతవరకు చూసావు కదా, వీటన్నిటికీ వెనక ఉండి అద్దంలాగా చూస్తున్నావు కదా మన పరమాత్ముని ప్రపంచంలో నువ్వు చూస్తున్నప్పుడు ఈ ప్రపంచం అద్దం అనుకుంటే పరమాత్ముని ఆ ప్రపంచం అనే అద్దంలో చూస్తున్నావు కదా. ఇప్పుడు మళ్ళీ వెనక్కి తిరిగి చూడు, ఆ వెనకనే ఉన్నాడు, అక్కడే ఉన్నాడు, ఆయన్ని డైరెక్ట్ గా చూడొచ్చు అని కూడా అదే చూపిస్తుంది. కాబట్టి అటువంటి వేదాల చేత తెలియబడేవాడు ఎవడైతే ఉన్నాడో వాడి గురించి చెప్పే ఇన్ఫర్మేషన్ ఈ వేదాలు. అందులో ఉన్న జ్ఞానము మన సంకర్షణ స్వరూపము. ఆయనకున్న గుణము మనం ఆల్రెడీ చెప్పుకున్న 2 గుణాలు, సంకర్షణకున్న 2 గుణాలు జ్ఞానం కదా. ఆ రెండిట్లలో ఒకటి బలం, ఒకటి జ్ఞానం ఒకటి. ఇక్కడ మనం మళ్ళీ జ్ఞానం గురించి చెప్పుకుంటున్నాం. కాబట్టి ఇక్కడ వేద అన్నప్పుడు సంకర్షణుడిగా జ్ఞాన స్వరూపంగా ఉన్న స్వామి అని మనము మళ్ళీ వేద గురించి చెప్పుకుంటాం. ఇంకొకటి ఏం చేస్తారంటే ఆయన వేదాలను తీసుకొని ఆయన పక్కన పెట్టుకొని కూర్చోరు. ఆ వేదాలని అందరికి ఇస్తారు, బ్రహ్మదేవుడితో సహా ఇచ్చుకుంటూ వస్తారు. కాబట్టి ఆయన వేద. కాబట్టి ఇక్కడ మత్స్యావతారం అనుకున్నా ఆయనే. మనము ఏ రకంగా భగవంతుడి గురించి చెప్పుకున్నా వేదాలని ఇచ్చే స్వరూపంగా ఆయన వేద, సంకర్షణ స్వరూపంగా. ఆయనకు తెలుసు భగవంతుడు పరమాత్మ అంటే ఎవరో తెలుసు, ఆయనే పరమాత్మ అయి ఉన్నారు. ఆ విషయం తెలవడానికి అవసరమైన జ్ఞానం ఆయనకున్నది. ఆ జ్ఞానాన్ని ఇవ్వగలరు. ఆ జ్ఞానాన్ని ఎట్లా ఇస్తారంటే వేద స్వరూపంగా ఇస్తారు. కాబట్టి ఇన్ని రకాలుగా ఆయన వేద. తర్వాత ఆయన వేదవిత్. వేదవిత్ అంటే ఇక్కడ సర్వవిత్ లాగా, ఇక్కడ విత్ అంటే తెలుసుకోవడము, వేత్త అంటే శాస్త్రవేత్తలో లాగా తెలుసుకున్నవాడు అని అర్థం కదా. ఆ రకంగా వేదవిత్. ఇక్కడ సర్వవిత్ అన్నప్పుడు దాన్ని ఓ రకంగా జ్ఞానం అని అర్థం చేసుకొని సర్వము తెలిసిన వాడు కాబట్టి సర్వవేత్త. కాబట్టి సంకర్షణుడు జ్ఞానం అని చెప్పుకున్నాం కదా. అట్లానే ఇక్కడ మళ్ళీ వేదవిత్ అన్నప్పుడు వేదాలు మొత్తం తెలిసిన వాడు కాబట్టి ఆయన వేదవేత్త అని మనం మళ్ళీ అర్థం చెప్పుకొని ఆయనకు అన్నీ తెలుసు ఆ విషయాలు అని చెప్పి ఆయన అవ్యంగ. ఆయనకి ఆ తక్కువ అనేది లేదు. ఆ మొత్తం వేదాల్లో ఆయన అంతా రాసుకొని కూర్చున్నారు. మొత్తం ఇన్ఫర్మేషన్, విశ్వం ఎట్లా తయారవుతుంది, విశ్వాన్ని తయారు చేసిన వాడెవరు, విశ్వం ఎట్లా నడుస్తూ ఉంటుంది అన్న విషయాలన్నీ ఉంటాయి. ఆ విషయాల జ్ఞానం మొత్తం తెలిసిన వాడు. అందులో ఏమాత్రం తక్కువతనం అనేది లేదు. కాబట్టి ఆయన అవ్యంగ అని చెప్పుకొని మనము తర్వాత నామాలు ఏంటంటే వేదాంగ, వేదవిత్, కవిహి అని చూసుకుంటాం. ఆయన ఇక్కడ అవ్యంగ అన్నప్పుడు ఆయనకు అంగములు తక్కువ ఉన్న అంగములు లేవు. ఆయన అనంతమైన విశ్వంగా ఆయన ఎంతో పెద్ద శరీరంతో పరిమాణంలో ఉన్నారు. కాబట్టి అవ్యంగ అని చెప్పుకొని తర్వాత చక్కగా ఉన్నాయి అవి అమర్చి పెట్టి ఎక్కడెక్కడ ఏవేవి ఉన్నాయో అన్ని అంగాలు ఆ రకంగా చక్కగా అమరి ఉన్నాయి అని చెప్పుకున్నప్పుడు అవ్యంగ అని. అవి ఏ అంగాలు అనుకుంటే ఇక్కడ మరి మామూలుగా అయితే 4 చేతులు ఉన్నాయి ఆయనకి, చక్కగా శంఖ చక్ర గదా పద్మాలు పట్టుకొని పద్మాలు లాంటి పాదాలు ఉన్నాయి, చక్కటి అందమైన తల ఉన్నది, అవన్నీ చెప్పుకోవచ్చు. అటువంటి అంగాలు కూడా ఆయనకు ఉన్నాయి. కాక ఇక్కడ వేదం గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి ఇక్కడ అంగములు అందమైన తక్కువ కాని అంగములు ఏమున్నాయంటే వేదాంగాలు. మనకి 6 ఉన్నాయి వేదాంగాలు. అందులో మనం మొత్తము 6 ఏదో ఒక సమయంలో చూసుకుంటూనే వస్తున్నాం. ఒకటి ఏంటంటే వ్యాకరణం. ఈ వేదాలు చదవాలంటే సరిగ్గా చదవాలి, అర్థం చేసుకోవాలంటే ఆ వ్యాకరణం తెలియవలసే ఉంటుంది.
ఆ వ్యాకరణం మనం చూసుకుంటే వస్తాం. బడిలో మనకి ఫస్ట్ సెకండ్ క్లాస్ నుంచి తెలుగు క్లాస్ లో నేర్పిస్తూనే ఉంటారు మనకి. సవర్ణ దీర్ఘ సంధి దగ్గర నుంచి మొదలుపెట్టి ఈ దగ్గర నుంచి మొదలుపెట్టి అదే పనిలో మనకు నేర్పిస్తారు. దేవుడి దయ వల్ల నేర్చుకుంటూ వచ్చాము. అవంతా గ్రామర్, సెంటెన్స్ ఫార్మేషన్ ఎట్లా ఉండాలి, అవన్నీ ఎట్లా పదాలు విడదీయాలి, ఎట్లా కలపాలి, ఎట్లా దేని వల్ల దేనికి అర్థం ఏమి అని చెప్పి అదంతా అందులో మన గ్రామర్ లో వ్యాకరణంలో ఉంటుంది. అదొక అంగము. రెండోది శిక్ష, ఏది ఎట్లా పలకాలి, ఎట్లా ఉచ్చరించాలి అని చెప్పి అది మరి ఎక్కడి నుంచి ఉంటుందంటే ఈ వ్యాకరణం ఒకవేళ మనకి ఇంట్రెస్ట్ ఉండి చదువుకోదలుచుకుంటే వ్యాకరణంలో మన పాణిని రాసింది 4000 సూత్రాలు ఉన్నాయి. ఆ సూత్రాలు చిన్న 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 సెంటెన్సెస్ లాగా ఒక్కొక్క లైన్ ఉంటాయి. చాలా ప్రయత్నం చేసి నేర్చుకుంటే బాగుంటుంది. అందులో అన్ని సందులు సమాసాలు అన్ని ఉంటాయి అందులో, మొత్తం విభక్తులతో సహా ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. అవి కాక ఈ మన శిక్ష అయితే మరి మన మహేశ్వరుడి ఢమరుకంలో నుంచి మొట్టమొదట వచ్చిన 14 శబ్దాలేమి, ఆ 14 శబ్దాలని సరిగ్గా గ్రూపింగ్ చేయడం వల్ల అచ్చులు హల్లులు ఎట్లా వచ్చాయి, కాబట్టి మనకి 50 అక్షరాలు ఎట్లా ఉన్నాయి, తర్వాత పూర్ణం అంతా మనము సున్నా, అదే దాని అర్థమేమి, విసర్గము అంటే అర్థమేమి, విసర్గం దానికి ఎందుకు పేరు అని చెప్పి అక్కడి నుంచి మొదలుపెట్టి మొత్తం ఇల్ దగ్గర నుంచి మొత్తం ఉంటుంది ఇన్ఫర్మేషన్. అది ఎట్లా పలకాలి, ఒక్కొక్క అక్షరం ఎక్కడి నుంచి పలుకుతుంది, కొన్ని కడుపు దగ్గర నుంచి, కొన్ని గొంతు దగ్గర నుంచి ఏ అక్షరం ఎట్లా పలకాలి, ఎందుకు పలకాలి, అవన్నీ ఉంటాయి ఆ శిక్షలో. ట్రైనింగ్ అన్నమాట. పదాలు, అక్షరాలు, శబ్దాలు ఎట్లా ఉచ్చరించాలి అన్న ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. తర్వాత నిరుక్తం అని ఏముంటుందంటే ధాతువులు, రూట్ ఎటిమాలజీ అంటాం కదా ఇంగ్లీష్ లో. ఒక్కొక్క మాట ఎక్కడి నుంచి పదం ఎట్లా పుట్టింది అని ఎటిమాలజీ కింద రూట్ దగ్గర నుంచి, ధాతువు దగ్గర నుంచి చెప్తుంది. అది నిరుక్తము. అందులో ముఖ్యంగా మనం జనరల్ గా వీళ్ళు ఈ పాణిని వాళ్ళు మిగిలిన వాళ్ళందరూ ఈ సూత్రాలన్నీ రాసినప్పుడు 2 రకాలుగా రాశారు పాపం వాళ్ళు. వేదాలు ఎట్లా చదవాలి అని చెప్పి, ఎందుకంటే మనం జనరల్ గా రోజువారీ డైలీ లైఫ్ లో వాడుకునే వస్తువులకి వేదాల్లో ఉండే విషయాలకి తేడా ఉంటుంది. వేదాల్లో ఉన్న విషయాల్ని మామూలు డిక్షనరీస్ తోటి మనం వర్డ్ టు వర్డ్ మీనింగ్స్ చూసుకుంటే మనం చదవలేము. కానీ ఇవన్నీ మాత్రం ఇన్ఫర్మేషన్ ఒకవేళ మనం నిరుక్తం పెట్టుకొని చదువుకుంటే తప్ప మనకి అర్థం కాదు. ఆ రకంగా అది నిరుక్తము. తర్వాత మనకి 3 అయిపోయినాక వ్యాకరణము, శిక్ష, నిరుక్తము అయిపోయిన తర్వాత జ్యోతిషం అనుంది, కల్పం అనుంది. తర్వాత ఛందస్సులో ఏముంటుందంటే మీటర్ ఉంటుంది. ఒక్కొక్క ఎట్లా మనము శ్లోకాలు రాయాలి, ఒక్కొక్క శ్లోకానికి ఎన్ని అక్షరాలు ఉంటాయి, ఎన్ని పాదాలు ఉంటాయి, ఏమి అని చెప్పి అది ముఖ్యము. ఎందుకంటే ఎట్లా చదవాలని తెలియాలి. ఒకవేళ తప్పులు ఉంటే వెంటనే ఇది తప్పు ఉండిండొచ్చు అని చెప్పి మనకు తెలియాలి. ఈ విష్ణు సహస్రనామంలోనే విష్ణు సహస్రనామం అంతా అనుష్టుప్ ఛంద అని ముందే చెప్పుకుంటాం మనము. అనుష్టుప్ ఛందస్సులో ఏముంటాయంటే 2 పాదాలు, ఒక్కొక్క పాదంలో 16 అక్షరాల చొప్పున 32 అక్షరాలు ఉండాలి, లేదా 4 పాదాలు, ఒక్కొక్క పాదంలో 8 అక్షరాల చొప్పున 32 ఉండాలి. ఇందులోనే మనకు ఈ చాలా ఫేమస్ గా అన్ని చోట్ల దొరుకుతున్న విష్ణు సహస్రనామంలోనే కొన్ని శ్లోకాల్లో ఒక్కొక్క అక్షరం ఎక్కువ, ఎక్కువే ఉన్నాయి, తక్కువ అయితే లేవు. ఒక్కొక్క అక్షరం ఎక్కువ అట్లా ఉన్నాయి. ఎక్కువ ఉంటే ఏమైతుంది, పర్వాలేదు కదా అంటే నష్టమేం లేదు. కానీ మనము ఛందోబద్ధంగా చదువుకుంటే తప్పులు చదువుకోము. ఒకవేళ మనం భగవంతుడు మంత్రాలు చదివేటప్పుడు, ఇప్పుడు ఇదైతే విష్ణు సహస్రనామం, ఇందులో కూడా తప్పులు చదవకూడదు. ఎట్లా ఉంటుంది, మన ఆదిత్య హృదయంలో కూడా మనము సువర్ణ వర్ణం అని చెప్పి చదువుకున్నప్పుడు ఒక అక్షరం ఎక్కువైంది అనుకున్నప్పుడు చదివితే నష్టమే ముందులే, కానీ దాన్ని స్వర్ణం అని మార్చుకుందాము అని డిస్కస్ చేసుకున్నాం కదా. ఆ రకంగా మంత్రాలు చదివేటప్పుడు తప్పు చదువుకుంటే మనకి మంచిది కాదు, ఎందుకంటే వైబ్రేషన్స్ అని చెప్పుకున్నాం కదా. కాబట్టి ఎక్కువ ఉన్నాయా అక్షరాలు, తప్పు ఉన్నాయా అక్షరాలు, తక్కువ ఉన్నాయా అని చూసుకోవడానికి ఈ ఛందస్ మీటర్స్ చాలా హెల్ప్ చేస్తాయి. అందుకే ఏ మీటర్ లో రాసాము అని చెప్పి ముందే చెప్తారు వాళ్ళు, మన ఋషులు, ఈ మీటర్ లో ఈ ఛందస్ లో రాశాను అని చెప్పి. కాబట్టి మనం చూసుకొని ఒకవేళ అక్షరాలు ఎక్కువ తక్కువ ఉంటే మనం కరెక్షన్ చేసుకోవచ్చు, అది ముఖ్యం కాబట్టి. ఆ రకంగా అనమాట. తర్వాత మనకు జ్యోతిష్యం ఎట్లా తెలుసు, ముహూర్తాలు అవన్నీ ముఖ్యం. ఎందుకంటే యజ్ఞయాగాది క్రతువులు కర్మలు చేయవలసి వచ్చినప్పుడు మనం తప్పనిసరిగా టైం చూసుకొని మనము పెట్టుకోవాలి కాబట్టి. తర్వాత కల్పం అంటే యజ్ఞాలు అవి చేయాలంటే ఏ రకంగా మనము అవి
తయారు చేయాలి, యజ్ఞకుండాలు ఏ రకమైన యజ్ఞానికి, యాగానికి, ఏ క్రతువుకి ఎటువంటి యజ్ఞకుండం ఉండాలి, అది దాని సైజ్ ఎంత ఉండాలి, అది దాని కొలతలతో సహా మొత్తం బ్లూ ప్రింట్, ఆర్కిటెక్చర్ ఇన్ఫర్మేషన్ అంతా అందులో ఉంటుంది. అక్కడి నుంచి మొదలుపెట్టి ఆ మొత్తం క్రియా విశేషాలన్నీ అందులో ఉంటాయి కల్పాల్లో. మనకు ఆల్రెడీ మనం వాడుకునే కల్పాలంటే వినాయక చవితి వ్రత కల్పన లాంటివి వాడతాము. యజ్ఞాలకు కూడా కావాల్సిన మొత్తం ఇన్ఫర్మేషన్ అందులో ఉంటుంది. కాబట్టి ఇన్ని రకాలుగా తెలుసుకొని ఆ వేదాంగాలన్నీ అవేటువంటివి అవ్యంగము, తక్కువ కాకుండా అవసరమైనవన్నీ ఉంటాయి, చాలా చక్కగా అందంగా అమరి ఉంటాయి. ఆ ఉన్న వేదాంగాలన్నీ ఆయన స్వరూపమై ఉన్నారు కాబట్టి వేదాంగ. తర్వాత మన అదృష్టం ఏంటంటే మనం ఇవన్నీ చూసాము. గ్రామర్ చిన్నప్పటి నుంచి బడిలో వ్యాకరణం కొంచెమైనా చూసుకుంటూ వస్తున్నాము. ఈ మధ్యన నిరుక్తము, ఈ తర్వాత ఇక్కడ శిక్ష, అట్లాంటివి కూడా. మొన్న హకారం గురించి మనకి అనుమానం వచ్చినప్పుడు, బ్రహ్మ దగ్గర అనుమానం వచ్చినప్పుడు ఎంత రీసెర్చ్ చేశాము. ఇవన్నీ మన అదృష్టం బాగుండి చూసుకుంటూ వస్తూనే ఉన్నాము. కాబట్టి అవి వేదాంగాలు, అవన్నీ ఆయన అంగమైన వారు. ఆయన వేదవిత్. కల్పము ఇప్పుడు వ్యాకరణము, ఛందస్సు, కల్పము, శిక్ష అంటున్నాం కదా. కల్పము అంటే శ్వేతవరాహ కల్పం సంకల్పంలో చదువుతాము. వేదాంగాల్లో ఉన్న కల్పం ఏమంటే యజ్ఞాలు ఎట్లా చేయాలి, పూజలు ఎట్లా చేయాలి, అర్చనలు ఎట్లా చేయాలి, దానికి ఏమి రూల్స్. ఇప్పుడు మనము సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటే కూడా ఈ మొత్తం నవగ్రహాలు వస్తారు పాపం, వాళ్ళ వెహికల్స్ అవన్నీ తీసుకొని అట్టహాసంగా వాళ్ళ పరివార గణాలతోటి వాళ్ళతోటి అందరితోటి వస్తారు. వాళ్ళందరూ ఎక్కడెక్కడ కూర్చోవాలి, చాలా పద్ధతి ప్రకారం లెక్కలు ఉంటాయి. ఏది వ్రతము, క్రతువు, అటు యాగము ఎట్లా చెయ్యాలి అన్న, తప్పు చేయకుండా క్రియలన్నీ ఎట్లా పర్ఫెక్ట్ గా చెయ్యాలి అని చెప్పి అందులో కల్పన ఉంటుంది. కానీ మీరు అడిగిన ప్రశ్న మాత్రం కరెక్ట్ ప్రశ్న అడిగారు. కల్పము అంటే కల్పించడము, ఒక విషయాన్ని కల్పించడం. ఇది ఇట్లా ఉంటే బాగుంటుందని ముందు మన మనసులో డిజైనింగ్ చేసుకుంటాం కదా. ఆ డిజైన్ అన్నదాన్ని మనం తెలుగులో లేదా సంస్కృతంలో కల్పము అంటాం కదా, కల్పించడము. సంకల్పము అంటే నా మనసులో అంటే సమ్యక్గా, చక్కగా, గొప్పగా నేను మనసులో ఒకటి ఊహించాను. నా సంకల్పాన్ని పెట్టుకొని ఈ బయట ఈ క్రియ చేస్తున్నాను కాబట్టి ఇది నా సంకల్పము అంటే నా మనసులో డిజైన్ చేసుకున్నా ఫస్ట్. అట్లా మన బ్రహ్మ పొద్దున్న లేస్తారు, సృష్టిని తయారు చేస్తారు. ఆయన తయారు చేసిన సృష్టి ఆయన సంకల్పించుకొని మనసులో నుంచి చేస్తారు కాబట్టి ఆయన ప్రతిరోజుని ఆ సృష్టిని మనం కల్పము, ఎందుకంటే ఆయన మనసులో నుంచి వచ్చిన డిజైన్ కదా అది, కాబట్టి సంకల్పము. అక్కడ బ్రహ్మగారికి ఒక రోజుని మనం కల్పము అని పిలిచినా, మన మనసులో సంకల్పం చేసుకొని అస్యశ్రీ అని మొదలుపెట్టినా, ఇక్కడ కల్పము, వేదాంగాల్లో ఉన్న కల్పం అన్నిటికీ అదే అర్థం, డిజైనింగ్ ప్రాసెస్ అని అర్థం. మంచి ప్రశ్న అడిగారు. అది వేదాంగ. తర్వాత వేదవిత్. మళ్ళీ ఇక్కడ వేదాంగం వరకు అయిపోయింది కదా, ఆయనే వేదము, ఆ వేదాల్లో ఉన్న విషయాలన్నీ ఆయనకి తెలుసు. ఏమి తక్కువ కాకుండా వేదాలను తయారు చేశారు, ఆయనే అయి ఉన్నారు. ఆ వేదానికి వేదాంగాలు కూడా ఉన్నాయి. ఇంతవరకు మనము సంకర్షణంగా చెప్పుకున్నాం కదా. ఇక్కడ మళ్ళీ వేదవిత్ అన్న దగ్గర మనం ప్రద్యుమ్నుడిగా మొదలు పెడదాం. ఈయన ఈ వేదాల గురించి మొత్తము అందరికి ఆ వేదవిత్ అన్నప్పుడు, ఇక్కడ పైన వేదవిత్ అంటారు, ఒకసారి వచ్చింది, ఇక్కడ వేదవిత్ అని 2 సార్లు వచ్చినప్పుడు మనం 2 రకాలుగా చెప్పుకోవాలి కదా జవాబు. ఇక్కడ వేదవిత్ అంటే ఆయన సంకర్షణుడిగా వేదాల్లో ఆయనే వేదాలై ఉన్నారు, ఆయన దగ్గర అన్ని వేదాలు ఉన్నాయి, ఆయనే జ్ఞాన స్వరూపము, దాని గురించిన విషయం ఆయనకు మొత్తం తెలుసు, ఆయన వేదవిత్. ఇక్కడ ఆయనకు తెలిసిన మొత్తం విషయాన్ని, ఆ వేదవిత్ని, వేదాల్లో ఉన్న తెలవవలసిన విషయాలన్నిటినీ ఆయన అందరికీ పంచుతారు, ఆయన అందరికీ చెప్తారు కాబట్టి ఆయన వేదవిత్. ఆయన కావలసిన వాళ్ళందరికీ కూర్చొని, ఇక్కడేమో మత్స్యావతారంగా అట్లా తీసుకొచ్చి వేదాలన్నీ ఇస్తారు, అడిగిన వాళ్ళందరికి ఇస్తారు, నారదుడు లాంటి వాళ్ళందరికి ఇస్తారు. ఇక్కడ వేదవిత్గా ఆయన ఏం చేస్తారు, కపిలుడిగా లేకపోతే ఏదో హయగ్రీవ స్వామిగా అట్లా ఆయన ఆ వేదాల్లో ఉన్న విషయాన్ని, జ్ఞానాన్ని అందరికి పంచుతూ ఉంటారు, చెప్తూ ఉంటారు, ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు, ఇది ఉంది ఇందులో అని తెలుపుతూ ఉంటారు, నేర్పిస్తూ ఉంటారు వెంట ఉండి చేయి పట్టుకొని. కాబట్టి ఆయన ఇక్కడి నుంచి ప్రద్యుమ్నుడిగా వేదవిత్ అయ్యారనమాట. ఆయన నేర్పిస్తారు. పైన వేదవిత్ అంటే ఆయన తెలుసుకుని ఉన్నారు, ఇక్కడ వేదవిత్ అంటే నేర్పుతూ ఉన్నారు, మనం తెలుసుకునేలాగా చెప్తూ ఉన్నారు అని ఆయన వేదవిత్. ఎందుకు చెప్తాడు మన ప్రద్యుమ్నుడు ఇవన్నీ అంటే, ఆయన కవి అన్న దానికి అర్థం ఏంటంటే, మళ్ళీ మనం రూపు దగ్గర నుంచి పెట్టుకుందాం. రూపు పెట్టుకుంటే నిరుక్తం పట్టుకొని కూర్చుంటే మనకి ఆ విషయం కల్పనలాగా అర్థమవుతుంది ఈజీగా. కాబట్టి కు అన్నదానికి అర్థం ఏంటంటే దృష్టి అని అర్థం. ఆయనకి
చూపు అటువంటిది, చాలా దూరం చూడగలరు. ఇప్పుడు వేదాల్లో ఏదో ఒక విషయం ఉంటుంది, వేదాల్లో ఉంటుంది విషయం, విష్ణు సహస్రనామంలో ఉంటుంది, భగవద్గీతలో ఉంటుంది, ఎక్కడ పడితే అక్కడ ఎంతో ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మనం ఆదిత్య హృదయం ఒక్క రోజులో చదువుకుందామని కూర్చొని దాన్ని నెలన్నర చేశాం. కాబట్టి ఎంత దూరం చూస్తే అంతవరకు మన జ్ఞానం ప్రసరిస్తూనే ఉంటుంది. కాబట్టి అట్లా ఎక్కడ దాకనో మన జ్ఞానాన్ని ప్రసరింపజేస్తే, ఎందుకంటే వేదాల్లో ఉంటే ఆ వేదాల్లో ఉన్న జ్ఞానం వేదాల్లో ఉంటుంది, దాన్ని మనం చదువుకొని అర్థం కనెక్టింగ్ చేసుకుంటే అది ఎంత దూరమో మనకి చూపిస్తుంది, ఎన్నో విషయాలు చూపిస్తుంది. కాబట్టి అట్లా వేదాన్ని, అందుకని భగవంతుణ్ణి కవి అని పిలుస్తారు. మన గణానాన్వా అని చదువుకున్నప్పుడు అందులో కవి అని ఉంటుంది, కవులలో కూడా నువ్వు కవివి అని ఉంటుంది. ఎందుకంటే చాలా దూరం వరకు చూడగలిగినవి అనే అర్థం అనమాట కవి అంటే అర్థం. మనం కవి అంటే పద్యాలు రాసే వాళ్ళని కవి అంటాం, తప్పేం లేదు. వాళ్ళు కూడా ఎంతో దూరం చూడగలరు. మామూలు మనుషులకి మనకి కనపడం అన్ని వాళ్ళకి కనిపిస్తాయి, కాబట్టి వాళ్ళని కవి అనొచ్చు. కానీ ఇక్కడ అసలు వేదాలని కవి అంటాం కదా మనం, భగవంతుడిని కవి అంటాం. ఎందుకంటే చాలా దూరం చూడగలిగిన వాడు, అర్థం కలిగిన వాడు, అన్ని తెలిసిన వాడు, గొప్ప దృష్టి కలిగిన వాడు అని అర్థం కదా. కాబట్టి ఆ విధంగా కవి అని చెప్పుకుంటున్నాం అనమాట. ఈ కవి అన్న దగ్గర నేను మళ్ళీ మర్చిపోయే లోపల నేను ఒక విషయం చెప్పాలి. మనము ఇక్కడ కనెక్షన్ చూడండి, ఒక్కొక్కటి చదివితే ఒక్కొక్క దగ్గర కనెక్ట్ అవుతుందని నేను చెప్పుకుంటూ వస్తున్నా, మనం అందరం అనుకుంటూ వస్తున్నాం కదా. మనము నిన్న మన భగవద్గీత చదివేటప్పుడు వేదాలు ఏదో కర్మలు చేయమని నేర్పిస్తాయిలే అర్జున, నువ్వు వేదాలు దాటిపో అని చెప్తుంటాడు. ఎందుకు కృష్ణుడు మాటి మాటికి అర్జునుడికి వేదాలు దాటుతుంటా? మొత్తం అంతటా నీళ్లు చక్కగా అమృతం లాంటి చల్లటి మంచినీళ్లు ఉంటే ఓన్లీ ఆ పక్కన ఉన్న మంచినీళ్ల గుంట కోసం ఎవరైనా చూస్తారా? కాబట్టి అంతటా ఉన్న పరమాత్మని చూడడానికి నువ్వు వేదాలు కూడా పక్కన పెట్టి నువ్వు దాటిపో అని చెప్తున్నాడు. ఎందుకు అని మనకు ప్రశ్న వచ్చింది కదా. ఆ జవాబు ఇక్కడ కనిపించింది నాకు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఆయన వేదాలు ఆయన ఉన్నాడు, వేదాల్లో ఉన్న విషయం తెలుసు, వేదాలకు వేదాంగాలు ఉన్నాయి, అంతా ఉన్నాయి. కానీ ఇప్పుడు నువ్వేం చెయ్యాలి? కవి బాబు ఆ వేదాల్లో ఉన్న విషయాల్ని వేదవేత్తగా నేర్చుకొని దాటిపో. దూరంగా ఉన్న ఎన్నో విషయాల వేదాలు చెప్తున్న విషయాలని నువ్వు చూడగలిగినప్పుడు ఆ వేదాలను పట్టుకొని కూర్చోక్కర్లేదు, అందులో ఉన్న తెలుసుకొని ఆ వేదాలు చెప్తున్న విషయం ఏమి అని చుట్టూ చూసి కవిగా నువ్వు నీ దృష్టిని పెంచుకో అని ఆయన చెప్తున్నారు. ఆయన సంస్కృత శ్లోకంలో భగవద్గీతలో ఆ 2 లైన్లలో చెప్పిన విషయాన్ని ఇక్కడ విష్ణు సహస్రనామంలో ఈ కొద్ది నామాలతో ఆయన అదే విషయాన్ని ఇంకా కొంచెం ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు. వేదాల్లో ఉన్న విషయాలు ఉంటాయి, అవి ఎంత విషయం ఉందో తెలుసుకొని వేదవేత్తవయ్యి తర్వాత కవిగా నువ్వు అంతటా ఉన్న భగవంతుని చూడగలిగి నీ దృష్టిని పెంచుకో అని చెప్తున్నారు. ఇక్కడే ఉండకు, ఇక్కడి నుంచి దాటు అని. అందుకనే ఆయన ఆ మాట చెప్పారు. కాబట్టి సర్వగః సర్వవిత్ భాను విశ్వక్సేన జనార్దన వేదవిత్ అవ్యంగః వేదాంగః వేదవిత్ కవిః అని చెప్పుకొని ఇక్కడ లోకాధ్యక్ష సురాధ్యక్ష ధర్మాధ్యక్ష కృతాకృత చతురాత్మ చతుర్వ్యూహ చతుర్దంశ చతుర్భుజ అని చెప్పి నామాలకు కొంచెం అర్థం చెప్పుకుందాం, ఎంత సమయం ఉంటే అంత. అయితే ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నారు? వేదం మొత్తం ఆయనే అయి ఉన్నారు, వేదంలో ఉన్న విషయం అంతా తెలుసుకున్న విషయాన్ని అందరికీ చెప్తూ ఉన్నారు. కవిగా ఆయన అంతటా ఆ దృష్టిని ఆయన ప్రసరింపజేస్తూ ఉన్నారు, ఆ వేదం దృష్టిని ప్రసరింపజేస్తున్నారు, అందులో ఉన్న జ్ఞానాన్ని తానే అయి ప్రసారం అవుతున్నారు. అటువంటి స్వామి ఏం చేస్తున్నారు అన్నప్పుడు మనం చెప్పుకున్నాం కదా, ప్రద్యుమ్నుడిగా ప్రపంచాన్ని తయారు చేస్తూ ఉన్నారు, అందుకని చెప్పి వేదవిత్ అయ్యారు, మొత్తం ప్రపంచ విషయాల జ్ఞానాన్ని తెలుసుకొని ఆయన నడిపిస్తున్నారని. ఇక్కడి నుంచి ఆయన కవిగా ఏం చేస్తున్నారు? ఆ కవిగా ఆయన తెలుసుకున్న విషయాన్ని ఏం చేస్తున్నారంటే లోకాధ్యక్ష సురాధ్యక్ష ధర్మాధ్యక్ష. లోకాలన్నీ అధ్యక్ష అన్న దానికి అర్థం ఏమంటే అధివసించి, అంటే అన్నిటికీ పైన ఉండి అక్షులుగా కళ్ళగా ఆయన చూస్తూ ఉన్నారు. అధ్యక్షుడు అన్న దానికి అర్థం ఏమి అంటే ఆయన పైన ఉండి, ఓవర్ సైట్ అంటాం కదా ఇంగ్లీష్ లో, అధివసించి ఉండి పైన ఉండి అంత జరుగుతున్నదంతా చూసేవాడు అని అర్థం, ఓవర్ సైట్ చూపిస్తున్నాడని. కాబట్టి ఈయన ఏం చేస్తున్నాడంటే లోకాలన్నిటిలో ఏమేం జరుగుతుంది అని చూస్తూ ఉన్నాడు అంతటా. తర్వాత సురులందరూ చేయవలసిన పనులన్నీ కరెక్ట్ గా చేస్తున్నారా లేదా, గాలి సరిగా వీస్తుందా లేదా, ఏదెక్కడ ఏ సమయంలో జరగాలి అదంతా జరుగుతుందా లేదా అని చూస్తూ ఉన్నారు అధ్యక్షత వహించి. తర్వాత ధర్మం అంతా, ప్రపంచం మొత్తం విశ్వం అంతటా సరిగ్గా ధర్మం అంతా స్థిరంగా నడుస్తూ ఉన్నదా లేదా, అందరూ దాన్ని పాటిస్తున్నారా లేదా అని చూస్తారు.
అని ఈ 3 నామాలకి విష్ణు పరంగా వాసుదేవ పరంగా అర్థం చెప్పుకొని ఇక్కడ మనం ఇంకొక అర్థం కూడా చూద్దాం. ఆయన మనకు అనిరుద్ధుడిగా ఆ వ్యూహంతో ఉన్నవారు ఏం చేస్తారు, అనిరుద్ధుడిగా ఉన్నవారు ఆ మొత్తం ప్రపంచాన్ని నడిపిస్తూ ఉంటారు కదా. నడిపిస్తూ ఉన్న సమయంలో ఆయన ఏం చేస్తారంటే లోకులందరూ ఉంటారు, వాళ్ళు ఏం చేస్తుంటారు అంటే దేవతామూర్తులని ప్రార్థిస్తూ ఉంటారు, పూజ చేస్తూ ఉంటారు. అటువంటి మొత్తము ప్రపంచంలో ఉన్న జీవులందరినీ చూస్తూ ఉంటారు. వాళ్ళు చేస్తున్న ధర్మాలు వాళ్ళు ధర్మంగా ప్రయత్నం చేస్తున్నారా లేదా అని. ఎందుకంటే వేదము ధర్మస్వరూపం. వేదంలో మొత్తం ధర్మం, ఇది నీ ధర్మము నువ్వు చెయ్యి, ఇది ధర్మం కాదు వద్దు అని అది మనకు చెప్తూ ఉంటుంది. వేదం ఎప్పుడు ఆ ధర్మం గురించే చెప్తూ ఉంటుంది. కాబట్టి ఆ ధర్మాలన్నీ లోకులు పాటిస్తున్నారా లేదా అని చెప్పి చూస్తూ ఆ ధర్మాలని పాటిస్తూ ఆ రకంగా ఆ వేదాన్ని అనుసరించి దేవతామూర్తులని వాళ్ళు అనుసరిస్తున్నారా లేదా అని చెప్పి చూస్తూ అటువంటి సురులు ఒకవేళ లోకులందరూ ప్రపంచంలో ధర్మాన్ని పాటిస్తూ ఉంటే ఆ ధర్మానికి అనుగుణంగా ఈ దేవతలందరూ సమయానికి వానలు కురిపించే సమయానికి చక్కగా గాలులు వీల్చి అట్లా చేస్తున్నారా లేదా అని చూస్తారు. తర్వాత ఈ లోకులు ఈ దేవతలని ఎట్లా ఫాలో అవుతున్నారు, దేవతలు లోకులను ఎట్లా సపోర్ట్ చేస్తున్నారు, ఇవన్నీ ధర్మానికి కట్టుబడి చేస్తున్నారా లేదా అని ఈ మూడింటిని కలిపి లోకులు పాటించే ధర్మము, వీళ్ళని చూసుకునే సురులు, వీళ్ళందరూ కూడా వాళ్ళ పనులు వాళ్ళు కరెక్ట్ గా చేస్తున్నారా లేదా అని చూసుకుంటూ ఉంటారు. కాబట్టి ఆయన లోకాధ్యక్ష, సురాధ్యక్ష, ధర్మాధ్యక్ష, ఈ పనులన్నీ ఆయన ఎట్లా చేస్తారు అంటే ఆయన మన అనిరుద్ధ వ్యూహంతో చేస్తూ ఉంటారు, స్థితికారకులై ఉంటారన్నమాట. ఇప్పుడు ఈ లోకము అనుకున్నప్పుడు మొత్తం ప్రపంచము, విశ్వము, అందులో ఏదో వర్షాకాలంలో వర్షాలు పడాలి, పొద్దున సూర్యుడి పైకి రావాలి, ఇవన్నీ చెప్పుకుంటున్నాం కదా. ఆ రకంగా లోకాల్లో ఉన్న ప్రజల కోసం అని చెప్పి ఆ ధర్మాలన్నీ ఈ దేవతామూర్తులన్నీ మనకు 33 కోట్ల దేవతలు ఉన్నారు, వాళ్ళందరూ నడిపించాలి, అది దాని అర్థం కదా. ఇప్పుడు మనలో ఉన్న దేవతామూర్తులను చూసుకుందాము. నా భుజాలను నడిపించడానికి ఇంద్రుడు కారణం, నా ఇంద్రియాలు, మొత్తం ఇంద్రియాల గుంపునంతటిని ఇంద్రుడు అధ్యక్షుడై వాటిని నడిపిస్తాడు కాబట్టి ఆయన పేరు ఇంద్రుడు అనుకుందాం, మన ఇంద్రియాలను నడిపిస్తున్నందుకు. తర్వాత ఒకవేళ నా చేతిలో కాళ్ళు పని చేయకుండా పడిపోతే ఈయనే కారణం అనుకుందాం. నా కన్ను పని చేయకపోతే ఆ సూర్యుడు పని చేయట్లేదు నాలో. నా మనసు ఏడుస్తూ ఉంటే చంద్రుడు ఎందుకో నన్ను సరిగా చూడట్లేదు అని చెప్పి. నా బుద్ధి పని చేయట్లేదంటే నాలో ఉన్న బృహస్పతి అన్న దేవతామూర్తి పని చేయట్లేదని చెప్పి. తర్వాత నాకు ఆకలి సరిగా ఆకలి అవ్వట్లేదు, తిన్నది అరగట్లేదు, నాకు సరిగా లేదు కడుపు అనుకున్నప్పుడు నాలో వైశ్వానరుడుగా, నాలో అగ్నిగా ఉన్న ఈ అగ్ని దేవతామూర్తి సరిగా పని చేస్తున్నాడో చేయట్లేదో, ఈ రకంగా ఉంటాయి కదా. కాబట్టి ఈ సురులు దేవతామూర్తులు, ఈ 33 కోట్ల దేవతలు నా శరీరాన్ని అంటుపెట్టుకోనుండి నా తల దగ్గర నుంచి పాదాల వరకు అన్ని సర్వ అవయవాలు సరిగ్గా పనిచేస్తున్నాయా లేదా అని పొద్దస్తమానం చూసుకుంటూ ఉండాలి, నడిపిస్తూ ఉండాలి. ఈ సురులందరూ ఉన్నారు కదా, వీళ్ళందరూ కలిసి నా శరీరం అనే లోకాన్ని, ప్రతి వాడికో లోకం ఉంటుంది, ఎవడి లోకం వాడిది, ఆ లోకాన్ని వీళ్ళు నడిపిస్తూ ఉంటారు. అది నడవడానికి ఈ దేవతలకి ఆ పనులు చేయడానికి అవకాశం ఉన్నది, ధర్మంగా వాళ్ళు కూడా చేయడానికి అధికారం ఉన్నది. ఈ ధర్మాల్ని ఈ లోకులు అంటే ఈ శరీరంతో ఉన్న వాళ్ళు ఈ ధర్మాలను పాటిస్తూ ఉండాలి. ధర్మం ఏమి, నాకు శరీరం, ఈ లోకం అనే శరీరం నాకు ఉన్నప్పుడు నేను చేయవలసిన ధర్మం ఏమంటే టైంకి లేవాలి, పళ్ళు తోముకోవాలి, శరీరాన్ని క్లీనప్ చేసుకోవాలి, దానికి ఫ్రెష్ బట్టలు వేయాలి, ఇవన్నీ నా ధర్మాలు. మరి పళ్ళు తోముకోకుండా, స్నానం చేయకుండా, ఏం చేయకుండా దాన్ని మెయింటైన్ చేయకపోతే, మరి నా ధర్మాన్ని నేను పాటించకపోతే దాన్ని సరిగ్గా నడిపించే ఈ దేవత శక్తులు వాటిని నడిపించలేవు కదా. కాబట్టి నా ధర్మాన్ని నేను చేయాలి, నేను ధర్మంగా చేయవలసిన పనులు చేస్తే ఈ దేవతామూర్తులు నా శరీరాన్ని రక్షించాలి. కాబట్టి ఆ రకంగా కూడా పిండాండంలో ఈ 3 జరుగుతూ ఉండాలి. ఇక్కడ అనిరుద్ధ వ్యూహంలో నా శరీరాన్ని కూడా నడిపిస్తున్నవాడు ఆ పరంధాముడు. కాబట్టి లోకాధ్యక్ష, సురాధ్యక్ష, ధర్మాధ్యక్ష అని అనిరుద్ధ వ్యూహంతో ఆయన నన్ను కూడా చూసుకుంటూ ఉన్నారు అని ఇంతవరకు మనము మళ్ళీ మన అనిరుద్ధ తత్వం గురించి చెప్పుకున్నాం కదా, వ్యూహం గురించి. ఇక్కడ వేదవిత్ అవ్యంగ వేదాంగ వరకు ఆయన సంకర్షణుగా, తర్వాత వేదవిత్ కవిహి, వేదవిత్ చోట ఆయన ప్రద్యుమ్నుడిగా, లోకాధ్యక్ష వేదవిత్ కవిహి అని చెప్పి ఈ కవిని మళ్ళీ షేర్ చేసుకోవచ్చు. వీళ్ళు ఇక్కడ కవిహి అన్నప్పుడు మన ప్రద్యుమ్నుడు వేదాన్ని అందరిలో, మొత్తం ప్రపంచంలో మనలో ఆయన ప్రచోదనం చేపించి ప్రవర్తించి
తర్వాత కవిగా లోకాధ్యక్ష, సురాధ్యక్ష, ధర్మాధ్యక్ష అని దాన్ని స్థితికి కారణమైన వారు కాబట్టి ఆయన అనిరుద్ధుడుగా ఉన్నాడు. ఇంతవరకు ఈ కొన్ని రకాలుగా బ్రహ్మాండంలో పిండాండంలో ఆయన వ్యూహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏమేం చేస్తున్నాయని చూసుకున్నాం కదా. ఇక్కడి నుంచి మళ్ళీ ఇవన్నీ మళ్ళీ చూసుకున్నప్పుడు ప్రతిసారి సృష్టి స్థితి లయ చేస్తున్నప్పుడు ఆయన సంకర్షణుడిగా, ప్రద్యుమ్నుడిగా, అనిరుద్ధుడిగా ఉన్నాడు అనుకున్నప్పుడు మళ్ళీ మనం మర్చిపోకూడదు ఇంకొక విషయం, ఆయన బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా ఉన్నారు. సృష్టి చేస్తున్నప్పుడు ఆయన ప్రద్యుమ్నుడిగా బ్రహ్మగా, తర్వాత స్థితి కారణమైనప్పుడు శ్రీ మహావిష్ణువుగా, తర్వాత అనిరుద్ధుడిగా, ఆయన లయం చేస్తున్నప్పుడు సంకర్షణుడిగా మహేశ్వరుడిగా ఉన్నారు అని చెప్పుకోవాలి. ఇంకొక రకంగా కూడా మనం ఈ 4 వ్యూహాలు చెప్పుకోవాలి. ఒక్కొక్క వ్యూహం నుంచి మళ్ళీ 3 తత్వాలు బయటకు వచ్చాయి, 12. అవి కూడా మనము వచ్చే వారం చెప్పుకుందాము. ఇంకా ఇక్కడ వరకు చతురాత్మ చతుర్వ్యూహ వరకు రాలేదు కాబట్టి ఆగాను. ఈ కృతాకృత చెప్పుకొని చతురాత్మ చతుర్వ్యూహ చతుర్దంష్ట చతుర్భుజ అని కొంతవరకు చెప్పుకొని మనం రాజిష్ణు అవన్నీ మళ్ళీ వచ్చే వారం చెప్పుకుందాము. ఇవాళ నేను విష్ణు సహస్రనామాన్ని ఇక్కడికి ఆపే కన్నా ముందు ఒక విషయం చెప్పాలి. మనం ఇక్కడ చదువుకున్నప్పుడు ఒక విశ్వయోనిహి అని చెప్పి మళ్ళీ ఒక నామం చదువుకున్నాం కదా. ఇక్కడ విశ్వరేత అని కూడా మనం ఒక చోట చదువుకున్నాం. ఇక్కడ ఈ విశ్వరేత అని ఇక్కడ చదువుకొని 10వ శ్లోకంలో, తర్వాత విశ్వ యోనిహి అని 13వ శ్లోకంలో చదువుకున్నప్పుడు ఇక్కడ యోని అన్నప్పుడు స్త్రీ తత్వం విశ్వానికి, ఇక్కడ రేత అన్నప్పుడు పురుషతత్వంలో ఒకవేళ మనం అనుకుంటే, రేతస్సుగా ఆయన పురుషుడుగా ఉన్నప్పుడు తండ్రిగా, విశ్వరేత అన్నప్పుడు తండ్రి అయ్యి, ఇక్కడ ఆయన యోనిగా ఉన్నప్పుడు విశ్వయోనిహి అన్నప్పుడు ఆయన తల్లిగా ఉండి, తల్లి తండ్రి ఆయనే అయి విశ్వాన్ని చూసుకుంటున్నారు కదా అని చెప్పి ఇక్కడ మనం ఇవాళకి ఆపుకుందాము. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.